తో వంచిన చంద్రబాబు జగన్ నెరవేర్చని వాగ్దానాలపై టీడీఎల్పీ ఛార్జ్షీట్ విడుదల, రాజ్యసభ ఎన్నికలపై తర్వాత చెప్తానన్న టీడీపీ అధినేత. ఇంకా దానికి సంబంధించి రాజ్యసభ మొన్న పేర్లు చెప్పింది ఆంధ్రజ్యోతినే కదా, ఎవరో కోనేరుకి సంబంధించి, అట్లాగే వరలరామయ్య అన్నది. ఇక్కడ పోటీ గురించి ఆలోచిస్తున్నారంటే తెలియదు, వీళ్ళే రాసుకొచ్చినట్టు 50 మంది టచ్లో ఉన్నారు, 60 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అన్నది అబద్ధం అనేది అర్థమవుతుంది. టచ్లో ఉండుంటే కనుక పోటీకి పెట్టుండేవాళ్ళు. లేకపోతే చెల్లికే గౌరవం ఇవ్వని జగన్ అర్జునుడా, షర్మిల నీచంగా తిడుతుంటే అన్నగా జగన్ ప్రోత్సహిస్తున్నాడు, సొంత చెల్లికి గౌరవం ఇవ్వనివాడు మన ఆడపడుచులకు ఇస్తాడా, ఎన్నికల బరిలోకి వస్తున్నాం, మాటలు కత్తుల్లా ఉంటాయి కాసుకోండి, నేను పవర్ స్టార్ కాదు ప్రజాకూలి, దుర్మార్గ పాలన అంతమే లక్ష్యం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. వైసీపీ ఎంపీ బాలశౌరి పార్టీలో చేరిక. చాలా మంచి స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ ఈ మాట అడిగే హక్కు ఉంది. కాకపోతే ఆయన ఫస్ట్ చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే, తన అన్నని మొన్న చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఒక ముఖ్యమంత్రిని ఒక సినీ పెద్ద హోదాలో వచ్చి కలిస్తే ఎంత అడ్డకోలు కారుకోతలు కూశారు. అప్పుడు మరి అది పవన్ కళ్యాణ్ చేయించినట్టు అవుతుందా, సొంత పైత్యంతో చేసినట్టు అవుతుందా? చిరంజీవినే బద్నాం చేశారు. చివరికి చిరంజీవి సినిమాని కూడా నాశనం చేసే ప్రయత్నం చేశారు. చిరంజీవి సినిమాకి వ్యతిరేకంగా అడ్డకోలు పోస్టులు పెట్టారు. ఇంకా అంతకు మించినటువంటి నీచత్వం మరేది అది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దో. ఇప్పుడైనా ఈ పోస్టులు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి చేసినోడు అవడం. జగన్మోహన్ రెడ్డి చేశాడు అనుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ చేయించినట్టు అవుతుంది. ఇది నెంబర్ 1 లాజిక్. నెంబర్ 2 వచ్చేటప్పటికి, తన అమ్మని తన కుటుంబాన్ని దూషించినటువంటి వాళ్ళతో తనే పొత్తు పెట్టుకుంటూ వాళ్ళు ఏమైనా క్షమాపణ చెప్పారు ఆ రోజు జరిగిన దానికి? ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ కామెంట్లు పెడతానే ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. ఏ రోజు మార్చారు మరి? అది చంద్రబాబు గారు పెట్టినట్ట. ఒకప్పుడు